ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ నెల మనకి 20వ తారీఖున త్రయోదశి రాబోతుంది అంటున్నారండి. అసలు ఆ రోజు ప్రత్యేకత ఏంటి, ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదండి? ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిత బలాయ కృషమోహాయ మహామాయా ప్రయశ్చతి. ఈ నెల జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి త్రయోదశి, పౌర్ణిమకు 2 రోజుల ముందుగా వచ్చేటటువంటి త్రయోదశి. దీనిని దౌర్భాగ్యనాశన త్రయోదశి అని అంటారు. అంటే ఆ రోజు ప్రత్యేకత ఏంటి అంటే గనక ప్రతి మనిషి జీవితంలో ఉండేటటువంటి దౌర్భాగ్యాలు కొన్ని ఉంటాయి. డబ్బు లేకపోవడము, అప్పుల పాలు కావడము, మనశ్శాంతిగా లేకపోవడము, కుటుంబంలో కలహాలు, అలాగే ఎన్నో రకాలైనటువంటి మానసిక ఒత్తిడులు, ఇవన్నీ కూడా మనిషిని దౌర్భాగ్య స్థితికి పాడవేస్తూ ఉంటాయి. అలాంటి దౌర్భాగ్యాలను దూరం చేసేటటువంటిదే ఈ దౌర్భాగ్యనాశన త్రయోదశి. ఈ పౌర్ణిమకు 2 రోజుల ముందుగా వచ్చేటటువంటి ఈ త్రయోదశి రోజున ఎవరైతే వినియోగించుకుంటారో వాళ్లకు ఉన్నటువంటి దారిద్ర్యములు, దౌర్భాగ్యములన్నీ కూడా తొలగిపోతాయి. మామూలుగా మాట వరుసకు అంటూ ఉంటారు, నా దౌర్భాగ్యం ఇంతే, నా జాతకం ఇంతే, నా పరిస్థితులు ఇంతే, ఇలా ఎన్నో రకాలైనటువంటి వాడుకలతో వాడుతుంటారు. దౌర్భాగ్యం అంటే అర్థం ఏంటి అంటే నెగిటివ్ ఎనర్జీ, అంటే నెగిటివ్తో కూడుకున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా దూరం చేసేటటువంటిది ఈ దౌర్భాగ్యనాశన త్రయోదశి. త్రయోదశి ఏ రోజున వచ్చిందంటే 20వ తారీఖు రోజున గురువారం వచ్చింది. అలాగే గురువారం రావడం చేత లక్ష్మీవారము అని దీనికి పేరు. గురువారానికి, ఈ గురువారం అంటారు కదండి, శుక్రవారానికి కాదు, గురువారమే లక్ష్మీవారము. చాలా మంది శుక్రవారం అంటారు కానీ శుక్రవారం కాదు, లక్ష్మీవారం వచ్చేసి గురువారం. అందుకే గురువారం రోజున తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కండ్ల దర్శనం జరుగుతుంది గురువారం. అందుకే ఆ రోజున లక్ష్మీవారము అని పిలుస్తూ ఉంటారు. కనుక ఈ గురువారం అనేటటువంటి రోజున ఈ త్రయోదశి వచ్చింది కాబట్టి ఈ త్రయోదశి రోజున ఏ మానవుడైతే ఆ రోజున ఉపయోగించుకుంటాడో తప్పకుండా వారి యొక్క దౌర్భాగ్యాలన్నీ కూడా తొలగిపోతాయి. మరి ఏ రకంగా వినియోగించుకోవాలని ఆలోచన కూడా రావచ్చు. అయితే ఆ రోజున ప్రత్యేకంగా శివుడి యొక్క ఆరాధన చేసుకోవాలి. శివారాధనతో పాటు ఈ గురువారము రోజున వచ్చే, ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే గురువారము దౌర్భాగ్యాన్ని తొలగించేటటువంటిది కాబట్టి ఆ రోజున చక్కగా నువ్వులు ఉంటాయి కదా, నువ్వులు బెల్లము ఈ రెండిటిని కలిపి లడ్డూలాగా చేయాలి. 21 లడ్డూలు చేయాలి. ఈ నువ్వులు బెల్లంతో కలిపినటువంటి లడ్డు 21 లడ్డూలను చేసి శివాలయానికి వెళ్ళి అక్కడ శివుడికి తేనెతో కానీ లేదు అంటే చెరుకు రసముతో కానీ అభిషేకాది క్రతువులు చేయాలి. రుద్రాభిషేకం చేసుకోవాలి. నువ్వులు అంటే తెల్లవి ఉంటాయి, తెల్ల నువ్వులే. లడ్డూలు అంటే తెల్ల నువ్వులతో చేసేటటువంటి, శనీశ్వరుడికి సంబంధించిన నల్ల నువ్వులు, శివుడికి సంబంధించినటువంటివి తెల్ల నువ్వులు. కనుక తెల్ల నువ్వులతో చేసినటువంటి ఆ యొక్క లడ్డూలను 21 లడ్డూలు చేయాలి. 21 దాంట్లోకి వెళ్ళి 3 శివుడికి పెట్టాలి, 3 ఆవుకు పెట్టాలి, మిగతా 15 ఉంటాయి. ఆ 15లో 5 వచ్చేసేసి మనం ఏం చేయాలి అంటే 5ని మళ్ళీ సగభాగం చేయాలి. సగభాగం చేసిన తర్వాత ఆ సగభాగం చేసినటువంటి ఏవైతే ఉంటాయో అవి నందీశ్వరుడికి నైవేద్యంగా పెట్టాలి. అంటే ఇక్కడ శివాలయంలో ఉంటే నందీశ్వరుడికి మనం పెట్టాలి. లేదు అని అంటే కనుక మనకి ఇక్కడ నందీశ్వరుడు కనిపిస్తే ఆ నందీశ్వరుడికి ఆ యొక్క సగభాగం చేసినటువంటి భాగాలను పెట్టాలి. మిగతావి మనం ప్రసాదంగా తీసుకోవాలి. ఈ రకంగా ఈ యొక్క త్రయోదశి నాడు ఎవరైతే వినియోగించుకుంటారో వాళ్లకు ఉన్నటువంటి దౌర్భాగ్యాలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ యొక్క నియమాన్ని గనక ఈ యొక్క 20వ తారీఖు రోజున గనక ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ యొక్క సకల దారిద్ర్యాలు తొలగిపోయేటటువంటి అవకాశము ఈ యొక్క దౌర్భాగ్యనాశన త్రయోదశికి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే ప్రతి త్రయోదశికి చేసుకోవచ్చు అండి, లేకపోతే ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే త్రయోదశికి మాత్రమే ఈ ప్రాధాన్యత. పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి త్రయోదశికి మాత్రమే ఈ ప్రాధాన్యత తప్ప మామూలు త్రయోదశిలో అలా ఉండదు. ఏ మాసానికి ఆ మాసమే ఉత్కృష్టమైనటువంటి మాసము, ఉన్నతమైనటువంటి మాసం. ఈ జ్యేష్ఠ మాసంలో ఈ త్రయోదశికి ఉన్నటువంటి
ఏకైక తిథి ఈ యొక్క త్రయోదశి. పౌర్ణమికి 2 రోజులు ముందుగా వచ్చేటటువంటి త్రయోదశి. దీని దౌర్భాగ్యనాశన త్రయోదశి అని పేరు ఉంటుంది. కనుక ఈ దౌర్భాగ్యనాశన త్రయోదశి రోజున దౌర్భాగ్యాలన్నీ తొలగిపోవడానికి ఈ ప్రధానమైనటువంటి నియమాన్ని పాటించడం ద్వారా వాళ్ళకున్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కానీ, మానసిక బాధలు కానీ, శారీరక ఇబ్బందులు కానీ తొలగిపోయేటటువంటి అవకాశాలు దీని ద్వారా కలుగుతాయి. అంటే ప్రత్యేకంగా ఏమైనా మంత్రం అంటూ ఉందండి ఆ రోజు? దీనికి ప్రత్యేకంగా ఏదైనా మంత్రం ఉంది అంటే గనక స్వామి వారి యొక్క మంత్రం చేసుకోవచ్చు. అంటే శివుడికి సంబంధించినటువంటి మంత్రము ఎన్నో రకాల శ్లోకాలు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి మంత్రాలు ఉన్నాయి. శివుడికి సంబంధించిన ఏదైనా తీసుకోవచ్చు. మృత్యుంజయ మంత్రం తీసుకోవచ్చు. లేదు అంటే ఇంకో మంత్రం చెప్తాను. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా పఠించుకోవచ్చు. దాని ద్వారా మృత్యునాశనం జరుగుతుంది, శత్రునాశనం జరుగుతుంది. ఎన్నో రకాలైనటువంటి అదృష్ట యోగాలు ఆ సాధకుడికి కలుగుతాయి. ఎవరైతే ఈ రకమైనటువంటి నియమాన్ని ఆచరిస్తారో చక్కగా వాళ్ళకు విశేషమైనటువంటి ఫలాదులు కలుగుతాయి. లేదు ఇన్ని రకాలైనటువంటి మేము పాటించలేము అని అనుకున్నటువంటి వాళ్ళు ఆ రోజున నువ్వులు, ఆ బెల్లంతో చేసినటువంటి లడ్డూలు ఏవైతే ఉంటాయో, రావి చెట్టు ఉంటుంది కదా, ఆ రావి చెట్టు కొనలలో పెట్టి వేసినా కూడా వాళ్ళకు విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. ఎందుకంటే ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. మళ్ళీ 3 ఆవుకు పెట్టాలి, శివుడికి పెట్టాలి, మళ్ళీ నందీశ్వరుడికి పెట్టాలి, మళ్ళీ దానిలో సగభాగం చేయాలి. ఇవన్నీ కూడా పెద్ద ప్రాసెస్ అని అనుకున్నటువంటి వాళ్ళు ఆ యొక్క ప్రసాదాన్ని రావి చెట్టు మొదలు ఉంటుంది కదా, ఆ మొదలులో పెట్టి వేసినా కూడా దాని పుణ్య ఫలితం కూడా అదే మాదిరిగా అదే విధంగా చేసుకోవచ్చమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే.